ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆదికాండం 12వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. 11వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసి ముగించి ఉన్నాము. ఈ 12వ అధ్యాయాన్ని మనం ఈ వీడియోలో ముగించుదాం. ఈ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దేవతలను పూజించిన అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచెను. ఈ 12వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అని అంటే, దేవతలను పూజించిన అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచెను. మనకు ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకొంచెం ఎక్కువగా ఆలోచన చేస్తే ఆ ఆశ్చర్యం వీగిపోతాయి. ఇప్పుడు ఆ ప్రయత్నం మనం చేద్దాం. అబ్రహాం యొక్క తండ్రి తెరహు. వీరు కల్దీల దేశంలోని ఊరు అనే పట్టణానికి చెందినవారు. ఆ ఊరు అనే ప్రాంతంలో, ఆ పట్టణంలో తెరహు కుటుంబీకులు దేవతలను పూజించేవారిగా కొనసాగుతూ ఉన్నారు. ఈ తెరహుకి 3 కుమారులు. మనం అది 11వ అధ్యాయం ఆదికాండం 31వ వచనంలో మనం చూస్తాం. అబ్రహాముకి 37వ వచనంలో చూస్తే అబ్రహాము, నాహోరు, హారు అనేటువంటి 3 కుమారులు తెరహుకి ఉంటారు. 31వ వచనంలో తెరహు ఊరనే పట్టణం నుంచి బయలుదేరి కనాను దేశానికి వెళ్ళాలని అనుకున్నాడు. అనుకుని అక్కడి నుంచి అబ్రహాము, శారయి, లోతు వీరు బయలుదేరి వస్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో హారాన్ అనే పట్టణానికి వచ్చారు. అక్కడ ఒక మజిలీ ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలం నివసించి అలసట తీర్చుకొని మళ్ళా బయలుదేరదామని. కనాను దేశానికి వెళ్ళాలని అనుకోవడానికి కారణం ఏమిటో రాయబడలేదు అక్కడ. కానీ అబ్రహాము తండ్రి అయిన తెరహుకి ఆ యొక్క ఆశ పుట్టింది. అందరితో ఆ యొక్క ఆశను పంచుకున్నాడు. అందరూ సమ్మతించారు. సమ్మతించిన అబ్రహాము, శారా, లోతు అందరూ కూడా బయలుదేరారు. హారాన్ పట్టణానికి వచ్చి అక్కడ మజిలీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, అక్కడే తెరహు చనిపోవడం జరిగింది. హారాన్ పట్టణంలోనే తెరహు చనిపోయాడు. అక్కడి నుంచి దేవుడు అబ్రహామును పిలిచాడు. అది మనం 12వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ 12వ అధ్యాయానికి నేపథ్యంగా అంశాన్ని చెప్పుకున్నాం మనం. దేవతలను పూజించే అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచెను. మీరు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాన్ని గమనించండి. నేను చదువుతాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం మరియు 3వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇజ్రాయేలీల దేవుడిని యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును, నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది బ్రాకెట్లో యూఫ్రటీస్ అద్దరు నివసించి ఇతర దేవతలను పూజించిరి. చూసారా? అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశం అంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. దేవుడు చెప్పిన మాటలు యెహోషువ చెబుతున్నాడు ఇజ్రాయేల్ యొక్క పెద్దలందరితో కూడా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2-3 వచనాల్లో నది అద్దరి, ఏ నది? యూఫ్రటీస్ నది అద్దరిని ఉన్నటువంటి ఆ ఊరు అనే పట్టణంలో ఈ అబ్రహాము యొక్క కుటుంబం దేవతను పూజిస్తూ ఉన్నది. ఎందుకు ఆశ కలిగిందో, తెరహుకి ఆశ కలిగింది కనానికి బయలుదేరడానికి. బయలుదేరారు. హారాన్ పట్టణానికి వచ్చారు. అక్కడ హారాన్ పట్టణంలో తెరహు చనిపోయినాడు. ఇక మిగిలింది అబ్రహాము, శారా, లోతు తదితరులు, వారితో ఉన్నట్టు పరివారం. పోనీ మిగతా వాళ్ళు ఎవరైనా పిలవచ్చు కదా.
దేవుడు అబ్రహాముని ఎందుకు పిలిచాడు? దేవునికి తెలుసు తన యొక్క సంకల్పానికి ఎవరు తగినవారో దేవునికి సమస్తం తెలుసు. మన అంతరంగాన్ని ఎరిగినవాడు, మన భవిష్యత్తుని కూడా ఎరిగినవాడు. ఎంత ముందుగా ఎరిగినవాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో మనం పిండముగా రూపింపక మునిపే మన భవిష్యత్తుని అంత ముందుగా ఎరిగినవాడు మన దేవుడు. కనుక తాను సంకల్పించినటువంటి ఆ యొక్క పని కొరకు, తన యొక్క ఉద్దేశం కొరకు తగినవాడు ఎవరయ్యా అంటే నాటి ప్రపంచంలో అబ్రహాము ఒక్కడే కనబడ్డాడు. ఆ అబ్రహాము దేవతను పూజించే కుటుంబంలో, విగ్రహారాధన చేసే కుటుంబంలో సభ్యుడైనప్పటికీ కూడా దేవునికి అభ్యంతరం కలగలేదు. ఎందుకంటే తాను అనుకున్న ఆ ఆలోచనకి తగినవాడు అబ్రహాముగానే కనబడుతున్నాడు. ఈ అబ్రహాము అయితే నా ఆలోచనకి తగినవాడుగా ఉంటాడు అని అబ్రహాముని పిలిచాడు. ఏమని పిలిచాడో తెలుసా? మొదటి 3 వచనాలు చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఏం చెబుతున్నాడు ఇక్కడ? 3 విషయాలు చెబుతున్నాడు. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాలి, నీ బంధువులు కూడా విడిచిపెట్టాలి. నేను నీకు చూపించే దేశం నువ్వు వెళ్ళాలి. ఆ దేశం ఎక్కడుందో, ఎలాంటి దేశమో, ఆ దేశానికి పోయే మార్గం ఎంత దూరమో, ఎంత కష్టమైందో, ఎంత సులభమైందో ఏమీ చెప్పలే, వివరాలు ఏమీ చెప్పలే. నేను చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళాలి, మొదటి విషయం. రెండవది, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అంటే అప్పటికి 75 సంవత్సరాలు అబ్రహాముకి, 65 సంవత్సరాలు ఆయన భార్య శారాకి. అప్పటికి సంతానం లేదు. ఇక ఆ వయసులో వారికి సంతానం కలుగుతుందన్నటువంటి ఆశ కూడా లేని వారై నిరాశలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను గొప్ప జనముగా చేస్తాను. ఇది రెండో విషయం. మూడవది, నిన్ను బట్టి భూమి అందరి సకల వంశముల వారు దీవించబడతారు. ఇది మూడవ విషయం. అబ్రహాం ఆలోచన చేశాడు, దేవుడు చూపించే దేశానికి వెళ్ళాలి. మనం ఇప్పుడు దేవుడు అంటున్నాం కానీ అప్పటికి అబ్రహాముకి యెహోవా దేవునితో ఏమాత్రం పరిచయం లేదు. ఎందుకంటే దేవతను పూజించేవాడు కదా. దేవుడు అబ్రహామును పిలిచి ఉంటాడు, స్వరం వినిపింపజేసి ఉంటాడు. ఈ స్వరం ఎప్పుడు వినినది కాదు, పరిచయం లేదు. కానీ అబ్రహాము ఆ స్వరాన్ని వింటున్నాడు. నీవు లేచి నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువును విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. అలాగని వెళితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అబ్రహాముకి కావాలి సంతానం, ఇంకా గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. రెండవది. మూడవది, నీ నిమిత్తము నిన్ను బట్టి భూలోకంలోని సకల వంశముల వారు దీవించబడతారు. ఇప్పుడు అబ్రహాం ఎదుట భూలోకంలోని సకల వంశాలు దీవించబడాలంటే అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. అబ్రహాం సంతానం కలిగిన వాడే గొప్ప జనముగా దీవించబడాలంటే దేవుడు చెప్పిన మాటకు అబ్రహాము లోబడాలి. దేవుడు చెప్పిన దేశానికి అబ్రహాం చేరుకోవాలంటే తన బంధువులను, తన ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టాలి. పెద్ద సవాలు అది, చిన్న విషయం కాదు. కాబట్టి అబ్రహాం ఆలోచన చేసుకున్నాడు, ఎప్పుడూ విన్నటువంటి ఆ స్వరాన్ని నమ్మినాడు. ఈ స్వరంలో ఏదో ఒక దైవత్వం కనబడుతూ ఉంది, ఒక యథార్థత వినబడుతూ ఉంది. నాకు ఆశ కలిగిన సంతానాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా నన్ను బట్టి భూలోకం సకల వంశముల వారిని కూడా దీవిస్తానంటున్నాడు. ఇప్పుడైతే భూమి అంతా కూడా చెడిపోయి ఉంది, సకల మనుషులకు ఆశీర్వాదం అవసరం.
నాకు సంతానం కూడా అవసరం. మరి అందుకొరకు నేను త్యాగం చేస్తాను. నా బంధువుల్ని, నా తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టేస్తాను. దేవుడు చూపించే దేశానికి వెళ్తాను. అది వివరాలు నాకు చెప్పకపోయినా దేవుడు చూపించే దేశం సారవంతమైనది అయి ఉంటుంది అనేది అబ్రహాం యొక్క నమ్మిక. అందుకనే అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతను నీతిగా ఎంచబడిన మాట మనం వాక్యంలో చూస్తాం. కాబట్టి అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారంగా త్యాగం చేసినాడు. అందరిని విడిచిపెట్టి అక్కడి నుంచి బయలుదేరి అబ్రహాము, శారా, లోతు వారి యొక్క ఆస్తి అంటే మందలు, వెండి, బంగారు ఆ దగ్గర ఉన్నది, వారి యొక్క బానిసలు, పరివారం అందరూ కలిసి బయలుదేరి వెళుతూ ఉన్నారు. దేవుడు చూపించిన దేశాన్ని వెళుతూ ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి బయలుదేరారు, వెళుతూ ఉన్నారు. అయితే అక్కడి నుంచి బయలుదేరి మనం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్యం కానీ గమనిస్తే, అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి షెకెము నందలి ఒక స్థలము దగ్గర మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్దకు చేరును. అక్కడ కనానీయులు ఆ దేశం నివసించువారు. అబ్రహాం అక్కడికి చేరి అక్కడ ఒక బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. బేతెలునకును తూర్పునకును ఉన్న హాయికి మధ్యన గుడారం వేసి ఆ తర్వాత యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మొదటేమో బలిపీఠం కట్టాడు ఒక దగ్గర. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఈ బేతేలుకి మళ్ళీ హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ మళ్ళీ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. చూడండి ఆత్మీయంగా ఎంత డెవలప్ అవుతున్నాడు అబ్రహాం. మొదట ఆయన స్వరాన్ని విన్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును అన్నట్టుగా అబ్రహాము దేవుని యొక్క అనాది సంకల్పంలో ఆయన యొక్క మందలో చేరిన గొర్రెగా ఏర్పాటు చేయబడ్డాడు కనుక దేవుని యొక్క స్వరం వినగానే, నా మాట వారి చెవిని పడగానే వారు నాకు లోబడుతున్నట్టుగా లోబడ్డాడు. విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాడు. బయలుదేరమనగా బయలుదేరాడు. దేవుడు చెప్పినటువంటి దేశానికి అటువైపుగా వెళుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొక్క తండ్రి కూడా అదే గమ్యాన్ని చేరుకోవాలని అనుకున్నాడు. వీరు కూడా ఊరని పట్టణం నుంచి అదే స్థలానికి వెళ్ళాలని అనుకున్నారు. ఇప్పుడు దేవుడు కూడా అక్కడికే వెళ్ళమంటున్నాడు. కాబట్టి బయలుదేరి వెళుతున్నారు. అక్కడక్కడ వారు చేసిన మజిలీలో బలిపీఠం కట్టాడు ఫస్ట్. చూడండి, దేవుని స్వరాన్ని విన్న అబ్రహాము, దేవుడు చెప్పిన మాటకు లోబడి ప్రయాణమైన అబ్రహాము మొదటి మజిలీలో బలిపీఠం కట్టి దేవునికి అర్పణలు చెల్లించాడు. క్షేమంగా నడిపిస్తున్నందుకు దేవుని కృతజ్ఞత కలిగిన వాడే దేవునికి బలిపీఠం కట్టి అర్పణలు అర్పించడం నేర్చుకున్నాడు. దేవునికి మనం అర్పించాలి. ఏమి అర్పించాలి? మనకు కలిగి ఉన్నవి కాదు, మనల్ని మనమే సమర్పించుకోవాలి. అది దేవునికి ఇష్టమైన అర్పణ. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునడి. ఈ సమర్పణ లేకుండా, మనల్ని మనం దేవునికి సమర్పించుకోకుండా మనకు కలిగినవి దేవునికి సమర్పిస్తే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏమైనా బ్యాంకులో వేసుకుంటాడా? దేవుడు ఏమైనా గోడౌన్లో పెట్టుకుంటాడా? ఏం చేసుకుంటాడు? దేవుడికి కావాల్సింది మనకు కలిగి ఉన్నవి కాదు, అవన్నీ దేవుడు మనకి ఇచ్చినవే. మనల్నే దేవుడు కోరుకుంటున్నాడు. మనమే దేవుడికి ఒక అర్పణగా, ఒక కానుకగా మారిపోవాలి. ఇక్కడ అబ్రహాము దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు కనుక మొదటి మజిలీలో బలిపీఠం కట్టి అర్పణలు అర్పించాడు. తర్వాత మళ్ళా అక్కడి నుంచి బయలుదేరి బేతేలుకి హాయికి మధ్య గుడారం వేసినప్పుడు అక్కడ మళ్ళా బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాడంటే అప్పటికి ఇక్కడ రాయబడలేదు, కానీ దేవునికి మరి అబ్రహాంకి మధ్య సంభాషణ జరిగి ఉంటుంది. అబ్రహాంకి తన పేరుని కూడా దేవుడు చెప్పి ఉంటాడు, పరిచయం చేసి ఉంటాడు. అయ్యా నీవెవరు? దమస్కు మార్గంలో పౌలు నీవెవరు అని అన్నప్పుడు నీవు హింసించున్న యేసు నేను అంటాడు. అట్లా అయ్యా తరచుగా నీవు నాకు మాట్లాడుతున్నావు, నేను వెళ్ళవలసిన దిక్కుకి నీవు చూపిస్తున్నావు, ప్రయాణ మార్గాన్ని చూపిస్తున్నావు, వాగ్దానం చేస్తున్నావు, అయినా నీ మాట నమ్మాను, నీవెవరో నీ పేరేమిటో తెలియకపోయినా మరి తరచుగా మాట్లాడుతున్నావు, ఇప్పుడైనా చెప్పు నీ పేరు అంటే చెప్పి ఉంటాడు. యెహోవాను వాడను అంటే ఉన్నవాడు. కాబట్టి యెహోవా నామమున ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభునందు పిల్లారా, మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చెబుతుంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో, ఏకవచనం అక్కడ, వాడు రక్షించబడును. వాడు పాస్టర్ అయినా, ప్రవక్త అయినా, సంఘ పెద్ద అయినా, సువార్థికుడైనా, సంఘస్థుడైనా, ఎవరైనా సరే
ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడే రక్షించబడతాడు. రక్షించబడ్డామా లేదా అని మనం పరీక్ష చేసుకుని గ్రహించడానికి ఇదొక్కటే చాలు. మనలో ప్రార్థనా జీవితం ఉందా లేదా, మనం ప్రార్థనా పరులమా కాదా, మనం దేవునితో మాట్లాడేవారమా కాదా. దేవునితో మాట్లాడే అలవాటు లేని వారిని దేవుని రాజ్యంలో ఉండనిస్తాడా యుగయుగంలో? ఉంటే ఎట్లా ఉంటుంది? ఆ వాతావరణం బాగుండదుగా. దేవునికి అక్కడుండే మనుషులకి మధ్య మాటలే లేకపోతే అది దేవుని రాజ్యం అనిపిస్తుంది. అక్కడ ఆనందం ఉంటుందా, ఆశీర్వాదం ఉంటుందా? కనుక ఎవరైతే దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవునికి స్తుతులు చెల్లించడానికి ఇష్టపడతారో అట్టి వారిని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. అందుకని అంటున్నాడు, ప్రభువు నాను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు ఇజ్రాయేలీయుడు కానీ, క్రైస్తవుడు కానీ, పాస్టర్ కానీ, ప్రవక్త కానీ, సంఘ పెద్ద కానీ, సంఘస్థులు కానీ ఎవరో వారే రక్షించబడతారు. అంటే వారే పరలోక రాజ్యానికి ఆహ్వానించబడతారు. అందుకే మత్తయి 7:22 ఏం చెప్పాడు? అయ్యా నీ నామమున అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచనాలు చెప్పలేదంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకని? మీరు ఏమో చేశారు కానీ దేవునితో మాట్లాడలే, దేవునితో పరిచయం లేదు, దేవుని ఎరుకలో లేరు, కనుక మీరెవరో నాకు తెలియదు అన్నాడు. దేవునితో మాట్లాడిన వారు దేవునికి ఎలాగున్నా ఎరుకై ఉంటారు. ఇప్పుడు మనతో మాట్లాడిన వారికి వారు మన ఎరుకలో ఉంటారా? ఎవరండి మీరు అని అంటాం. మనతో ఎప్పుడు మాట్లాడిన వారు ఎదురయ్యి మనల్ని పలకరిస్తే మాట్లాడేవారు, తరచుగా మాట్లాడేవారిని అయితే అనంగా ఎవరిని వారి. అలాగున మనం ప్రతిదినము దేవునితో మాట్లాడుతుంటే, అంటే ప్రార్థన చేసే వారముగా ఉంటే దేవునికి ఎరుకైన వారముగా ఉంటాము. అట్టి వారిని దేవుడు తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తాడు. అదే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడంటే దాని అర్థం అదే. ఇక్కడ 2వ మజిలీలోనే అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి అర్పణలు అర్పించి దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. మనం ఇంకా నేర్చుకోకపోతే, లేదా కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, అనుదినము ప్రార్థన చేయాలి. కష్టకాలం ముందు, ఇష్టకాలం, సంతోష సమయంలో, దుఃఖ సమయం, అన్ని వేళల. నిజంగా నాకు 2 విషయాలు నాకు ఎప్పుడు కూడా ఈ ప్రార్థనా జీవితంలో మర్చిపోను. నాకు అవి ఛాలెంజింగ్గా ఉంటాయి. మొదటి విషయం, అపోస్తలులు, అగ్ని బాప్తిసం పొందుకున్నవారు, పరిశుద్ధాత్మ పూర్ణులు, యేసు ప్రభువుతో నడిచినవారు, చూచినవారు, యేసు ప్రభు చేత 12 మంది ప్రత్యేక అపోస్తలుగా ఎన్నిక చేయబడినట్లు వారు. మీరు ఏమంటారు తెలుసు? అపోస్తల కార్యగ్రంథంలో బలపరిచర్య యుద్ధ వివాదం వచ్చినప్పుడు బలపరిచర్య కొరకు మీలో 7 ఏర్పరచుకుని మంచివారని అని చెప్పి, మేమైతే వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును ఎడతెగక యుందుము అంటారు. నిజంగా చూడండి, మేము అపోస్తులం కదా, పరిశుద్ధాత్మను పొందిన వారం కదా, మేము కూడా ప్రార్థన చేయాలా అని అనుకుని వారు ప్రార్థన జీవితం నిర్లక్ష్యం చేయలే. రెండవది, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, యేసు ప్రభు ఆయన కుమారుడయుండి ఆయన విజ్ఞాపన చేత, ప్రార్థన చేత, యాచనల చేత భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేసి తను విమోచించి వారికి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడాడు. ఆయన పరిశుద్ధుడై ఉండి దేవుడై ఉండి ఎందుకు ప్రార్థన చేశాడు? కన్నీటి ప్రార్థన మనకు మాదిరిగా చూపించాడు. నేనే మార్గం అన్నాడు, అదే మార్గం, ప్రార్థనా మార్గం, పరిశుద్ధ మార్గం, పరలోక మార్గం అదే. ఈ 2 విషయాలు నాకు ఎప్పుడు ఛాలెంజింగ్గా ఉంటాయి. దేవుడైన వాడు, పరిశుద్ధుడైన వాడే కన్నీటి ప్రార్థన జీవితం అంతా చేస్తే, అపోస్తులైన వారు ప్రార్థనా జీవితం ఎడతెగకుండా ఉండామంటే మరి నేను ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అనేది ఎప్పటికీ నేను మర్చిపోను. అనుదినం ప్రార్థన చేయకుండా సంతోషించలేదు. ప్రభువునందు పిల్లారా, ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకునండి. మత్తయి 6:6 అంటాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభువునందు పిల్లారా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం, పరలోకపు ఆనందాన్ని పొందుకున్నాం, పరలోక పౌరముగా దీవించబడతాం. అబ్రహాము అక్కడి నుంచి ప్రార్థనా జీవితాన్ని కలిగిన తర్వాత అక్కడ కరువు వచ్చిన కారణాన ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని వినిన కారణాన ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళాడు. ఐగుప్తు దేశాన్ని సమీపించిన సమయంలో
శారాతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మా నీవు చక్కని దానివని నాకు తెలుసు. మీరు ఈ 12వ ఆదికాండం 12వ అధ్యాయం 10 నుంచి 13 దాకా, నువ్వు చక్కని దానివని నాకు తెలుసు, కాబట్టి నిన్ను బట్టి నాకు మేలు కలగాలంటే నువ్వు నా చెల్లు అని చెప్పాలి ఐగుప్తీయులకి, లేదంటే నన్ను చంపేసి నేను తీసుకెళ్తా అని అబ్రహాం చెప్పినప్పుడు ఆమె సరే అంటారు. తన భర్తను కాపాడుకోవడానికి, తన భర్తకి మేలు చేయడానికి సరేనంటారు. అలాగున అబ్రహాం అనుకున్నట్టుగానే ఐగుప్తుని శారాను చూడగానే ఫరో దగ్గరికి వెళ్ళి శారాను పొగడతారు. అయ్యా నేను ఒక స్త్రీని చూశాను, మన దేశానికి పరదేశిగా వచ్చినటువంటి వారిలో ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉందని అని ఆ సభ ముందర ఫరో రాజు దగ్గర ఆ శారాను పొగుడుతూ ఉంటే ఏ రాజుకైనా ఏమనిపిస్తుంది? అంతటి అందగత్తే, మనుషులందరూ పొగిడేటట్టు అందగత్తే నా దగ్గర ఉండాలి కానీ పౌరుడి దగ్గర కాదని చెప్పని పంపించి ఆమె తెప్పించుకుంటాడు. అబ్రహాం అనుకున్నట్టు జరిగింది. వచ్చి అడిగినప్పుడు అన్నని చెప్పింది, లేదని భర్త అని చెప్పి చంపేస్తారు, తీసుకెళ్ళిపోతారు. అన్నని చెప్పింది కనుక తీసుకెళ్లారు. ఈయన కానుకలు పంపించారు, చాలా కానుకలు పంపించాడు రాజు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆమె అబద్ధం చెప్పలే. దేవుడు ఏమంటాడంటే, మీరు పాముల వలె వివేకులై ఉండి పావుల వలె నిష్కపటులై ఉండి అంటాడు. ఇక్కడ అబ్రహాముకి సారా ఒక లైన్లో చూస్తే భార్య పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, ఇంకొక లైన్లో చూస్తే చెల్లెలు అవుతుంది. ఎట్లా అంటే ఆయన అంటాడు, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదంటాడు. అంటే ఒకే తల్లి బిడ్డలు కాదు వీరిద్దరు. ఆ రోజులో బహుభార్య తత్వం ఉండేది. ఇంకోటి కూడా, తండ్రికి సంబంధించిన అన్న కానీ తమ్ముడు కానీ, అంటే పిన తండ్రి కానీ పెదనాన్న కానీ, వారిని కూడా తండ్రి సమానులుగా భావిస్తారు. వారి కుమార్తెను కూడా తండ్రి కుమార్తెలుగా భావిస్తారు. అట్లా తల్లి వేరుగా ఉంటాయి. కాబట్టి తండ్రి ఒకవేళ అబ్రహాము తండ్రి అయి ఉన్నా తల్లి వేరుగా ఉంటాయి. కాబట్టి అది ఆ రోజుల్లో చలామణిలో ఉన్నది. అందును బట్టి అది మనసులో పెట్టుకుని పైకి చెప్తాడు, ఆమె నాకు సహోదరి, ఆమె నాకు భార్య అయింది అంటాడు. కాబట్టి అబద్ధమేం చెప్పలే. కాకపోతే పాముల వలె వివేకముగా కలిగినట్టు ఉత్తరం ఇచ్చాడు తప్పించుకోవడానికి. సరే తీసుకెళ్లారు. దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకి ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు కదా. శారా అబ్రహాముకు వచ్చే సంతానం ద్వారా గొప్ప జనాన్ని దేవుడు దీవించాడు. కనుక ఫరోకి అప్పచెప్తే ఎట్లా? అందుకని ఫరోని శారాని ముట్టనివ్వలే. శారా ఆ ఇంట్లో ఉన్నంత కాలం వారందరినీ బాధించినాడు ముట్టనీయకుండా. బాధగల కురుపుల చేతను శోధన చేతను, అంటే వారి ఆ ఫరో మనసు శారా మీదకి రాకుండా మొత్తినాడు. మహాశ్రమల చేత మహావేదన చేత మొత్తినాడు. అప్పుడు వారు ఆలోచన చేసుకుని శారా వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో ఇవి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి శారాను గురించి విచారించినప్పుడు ఆమె సంగతి చెప్తాడు, అయ్యా నేను ఆయన భార్యను అని. ఓహో అట్టయితే వారి దేవుడు మనల్ని మొత్తున్నాడు, ఆమెను అప్పచెప్పేద్దాం అనుకుంటారు. చూసారా దేవుడు ఎంత జాగ్రత్త చేశాడు శారా. వాళ్ళు కూడా చూడండి గ్రహించినారు. ఆమె వచ్చినప్పటి నుంచి అంటారు కదా, కొంతమంది అట్లాగే ఆలోచన చేస్తారు, ఇదిగో గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు. కానీ మనకు అదేమీ లేదు. దేవుడు ఏమంటాడంటే, ఒకటే మన విషయం, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన లెగ్ బ్లెస్డ్ లెగ్గే, ఐరన్ లెగ్ కాదు. లెఫ్ట్ లెగ్ అయినా రైట్ లెగ్ అయినా బ్లెస్డ్ లెగ్గే. యోన తప్పిపోయినప్పుడు ఓడలో వెళుతున్నాడు వేరొక మార్గంలో, అది ఐరన్ లెగ్. తుఫాన్ వచ్చింది, ప్రమాదం వచ్చింది, సముద్రంలో పడవేయబడ్డాడు. తర్వాత దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత బ్లెస్డ్ లెగ్ అయ్యింది. కాబట్టి అబ్రహాముని అడుగుపెట్టు చోటనల్లా నేను దీవిస్తానంటే అబ్రహాము కాలు బ్లెస్డ్ లెగ్. యోసేపుని బట్టి పోతిపోతే అతని కుటుంబాన్ని దీవించాడు. యోసేపు యొక్క లెగ్ బ్లెస్డ్ లెగ్, ఐరన్ లెగ్ కాదు. కాబట్టి మనం దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే మన లెగ్గు బ్లెస్డ్ లెగ్గే. అందుకంటాడు, మీరు ఏ ఇంట్లోకైనా వెళ్ళినప్పుడు మీకు సమాధానం కలుగును కాకని చెప్పండి, మీ సమాధానం అక్కడ సమాధాన పాత్ర ఉంటే నిలుస్తుంది, లేదంటే తిరిగి వస్తుంది అంటాడు. కాబట్టి మనం దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే మనది బ్లెస్డ్ లెగ్ కనుక మన ఇంటి వారందరికీ కూడా ఆశీర్వాదమే. మనం అడుగుపెట్టిన ప్రాంతం అంతటికీ ఆశీర్వాదమే. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం.
మన ఇంటికి మనం దీవెనకరంగా ఉన్నామా? మన కుటుంబానికి మనం దీవెనకరంగా ఉన్నామా? భారంగా ఉన్నామా? స్వపరీక్ష చేసుకున్నాం. తర్వాత శారాని అబ్రహాంకు అప్పగించాడు ఫరో. శారాన్ని అంగీకరించినాడు అబ్రహాం. అనుమానించలే. ఇంతకాలం అక్కడ ఉన్నావు, రాజు కదా, నువ్వు అందగత్తివి కదా అని అనుమానించలే. నాకు వద్దు అని అనుకోలే. అంగీకరించినాడు, హక్కును చేర్చుకున్నాడు. చూడండి, మనం కానీ అబ్రహాము శారా యొక్క దాంపత్య జీవితాన్ని కానీ క్రమంగా ఆలోచన చేస్తూ వస్తే నిజంగా ఒక మాదిరికరమైన దాంపత్య జీవితం వారి మధ్య కనబడతాయి. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 8 వచనాలు చూస్తే ప్రతి వివాహ సమయంలో చదువుతారు చాలామంది. అక్కడ చెబుతాడు, పూర్వకాలమందు పరిశుద్ధ స్త్రీలు తమ భర్తలను యజమానుని పిలిచి వారికి లోబడి ఉండి తమను తాము అలంకరించుకునేది, అలాగే శారా అబ్రహాము యజమానుడని పిలిచినని చెప్తాడు. వీరిద్దరు దాంపత్య జీవితం నిజంగా ఈ శారా రాణివాసాన్ని కోరుకోలే. రాణివాసాన్ని కోరుకుని ఉంటే అబ్రహాం నా భర్త చంపేసి నన్ను చేపట్టని ఫరోతో చెప్పుండేది. రాణివాసాన్ని కోరుకోలే. అబ్రహాము దేవుని సహవాసంలో ఆనందించాలని కోరుకునేది. అబ్రహాం కూడా నా దేవుడు శారాని కాపాడి ఉంటాడు, ఫరోను ముట్టనీయకుండా ఉండి ఉంటాడు అని విశ్వసించి శారాని అంగీకరించాడు. ప్రభునందు ప్రియులారా, మన యొక్క దాంపత్య జీవితం ఎట్లా ఉంది? అనుమానాలతో ఉందా? ప్రేమతో ఉందా? భార్య భర్తకి లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమ విధేయతలు ఏ దంపతుల మధ్య ఉంటాయో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆ దాంపత్య జీవితం, ఆ కుటుంబ జీవితం పచ్చగా ఫలభరితంగా ఉంటుంది. అందుకని పెళ్లి ప్రమాణాల్లో మరి పెళ్లి చేసే పెద్దలు మన చేత ఆ ప్రమాణాలు చేపిస్తారు. అన్ని విషయాలు లోబడి ఉంటానని పెళ్లి కుమార్తె చేత, అన్ని విషయాలు ఇష్టకాలం ముందు, నష్టకాలం ముందు, కష్టకాలం ముందు ఆమెను ప్రేమిస్తాను ఇతరుల వాళ్ళకని భర్త చేత, వరుని చేత ప్రమాణం చేపిస్తారు. పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్లి ప్రమాణాల్లో కూడా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ విధేయతలను ఒక కట్టడిగా పెట్టారు. పెళ్ళప్పుడు మనం ప్రమాణం చేసాం, ఇప్పుడు మనం చేసిన ఆ ప్రమాణాలను అనుసరిస్తున్నామా, ఉల్లంఘిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకున్నాం. మరలా మన దాంపత్య జీవితంలో ప్రేమ విధేయతలను ఉండేటట్టుగా ఆలోచన చేసుకున్నాం, తీర్మానం చేసుకున్నాం. దేవునికి అర్పణ చెల్లించడానికి అబ్రహాం వలె, దేవునికి ప్రార్థన చేయడానికి అబ్రహాం వలె, భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి ప్రేమ విధేయతతో అబ్రహాం శారాల వలె తీర్మానం చేసుకొని సంతోషంగా ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన ఆశీర్వాదం మనకు దయచేయను గాక. ఆమేన్.